సో ఆల్రెడీ అయితే మీరైతే తమిళ అయితే విశేషాలు. సో 6 అవర్స్ బిఫోర్ అయితే ఎగ్జామ్ అయితే సో నాకైతే రేపు మార్నింగ్ అయితే ఎగ్జామ్ ఉందన్నమాట. సో ఒకటి కాదు 2 ఎగ్జామ్స్ అనమాట. సో 2 ఎగ్జామ్స్ కూడా అయితే నేనైతే ఒక ప్రో స్టూడెంట్ అయితే కాదనమాట. సో యాజ్ ఏ యావరేజ్ స్టూడెంట్ అయితే సో 6 అవర్స్ బిఫోర్ ఎగ్జామ్ అయితే ఏం చేస్తాం అనేది అయితే సో ప్రిపరేషన్ ఎలా అవుతాం అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీరైతే చూస్తారనమాట. నాకైతే మళ్ళీ ఎగ్జామ్స్ వచ్చేసి అయితే సో మ్యాథ్స్ 2 అండ్ మ్యాథ్స్ 2B అనమాట. సో ఈజీ కాదు సబ్జెక్ట్స్ అయితే. సో అంటే ప్రోనైతే కాదు, యావరేజ్ స్టూడెంట్గా నేను ఇలా ప్రిపేర్ అవుతా. అండ్ అలాగే ఫుల్ సిలబస్ కాదనమాట. సో మ్యాథ్స్ 2A నుండి హాఫ్ సిలబస్, మ్యాథ్స్ 2B నుండి అయితే హాఫ్ సిలబస్. సో ఇదైతే మనం ప్రిపరేషన్ అయితే ఈ వీడియోలో అయితే మీకైతే చూపిస్తాను అనమాట. అండ్ ఎలా ప్రిపేర్ అవుతానని అయితే సో ఎగ్జాక్ట్లీ మనకైతే ఒక 6 అవర్స్ అయితే టైం ఉందన్నమాట. సో ఇప్పుడే టైం వచ్చేసి అయితే ఎగ్జాక్ట్లీ 6:45 అయితే అవుతుందన్నమాట. సో ఇప్పుడే మనం సిలబస్ అయితే అంటే హాఫ్ ఆఫ్ సిలబస్ కాబట్టి సో మ్యాథ్స్ 2A నుండి అయితే మనకైతే ఒక 3-4 లెసన్స్ ఉన్నాయన్నమాట. అండ్ మ్యాథ్స్ 2B నుండి అయితే విత్ ఇంటిగ్రేషన్తో అయితే మనకైతే ఒక 2 లెసన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ప్రిపరేషన్ అయితే ఈ వీడియో అయితే చూపిస్తాను అనమాట. ఇలా ప్లాన్ షెడ్యూల్ చేసిన ఏంటిదని అయితే సో అండ్ మ్యాథ్స్ 2A వచ్చేసి అయితే మనకైతే కొన్ని చాప్టర్స్ వైజ్ అయితే నేను తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నా. అండ్ మనమైతే కొన్ని లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ మీద అయితే ఫస్ట్ అయితే అవైతే నేను ప్రాక్టీస్ చేయాల్సింది అయితే సో లాస్ట్ ఇయర్ ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే సో ఎగ్జామ్స్ కోసం మరి ఇప్పుడైతే మనం కొత్త నేర్చుకోవడానికి టైం లేదు కాబట్టి సో అండ్ ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి సో ఫస్ట్ అయితే లాస్ట్ ఇయర్ ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే తీసుకొని అవిటిని ప్రిపేర్ అవుతున్నాం. అవి కూడా చాలా ఉన్నాయన్నమాట క్వశ్చన్స్ అయితే. సో దాంట్లో ఉండేది మనమైతే మెయిన్గా ఏవో ఎక్కువ సార్లు వచ్చినాయి అయితే అవి అయితే తీసుకొని ప్రాక్టీస్ అయితే చేద్దాం. సో తర్వాతనైతే మ్యాథ్స్ 2B అయితే స్టార్ట్ చేద్దాం. దాంట్లో ఉండేది కొన్ని పర్టికులర్ క్వశ్చన్స్ అయితే తీసుకొని అవినైతే ప్రాక్టీస్ అయితే చేసుకుంటున్నాం. అంటే సో ఇప్పుడు అదొక్కటి దారి ఉందన్నమాట మనకైతే. అండ్ ఇప్పుడు టైం అయితే ఎక్కువ లేదు కాబట్టి సో అన్ని క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేయలేం. సో అందుకోసం అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే గన్ షాట్ క్వశ్చన్స్ అయితే నేనైతే సైడ్కి అయితే తీసుకొని సో అవిటి మీద అయితే ఫోకస్ అయితే చేసి ఎలా ఎగ్జామ్ అయితే తప్పించుకోవాలి అంతే. సో ప్రజెంట్ అయితే ఒక 3-4 లెసన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దాంట్లో ఉండి అయితే మనకి 7 మార్క్స్ అండ్ 4 మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఉన్న టైం వచ్చి అయితే సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 6 అవర్స్ అంటే ఒక 5 అవర్స్ వేసుకుందాం. దాంట్లో బ్రేక్స్ అవన్నీ పోగానే అయితే ఒక 4 to 5 అవర్స్ అనుకోండి. సో ఇవన్నీ ఫైనల్గా అయితే మొత్తం షెడ్యూల్ అయితే ఫాస్ట్ అయితే వేసేసుకున్నాం. సో చేసుకున్నాం కాబట్టి టైం అయితే కరెక్ట్ మనమైతే సో 2Aకి హాఫ్ టైం, 2Bకి హాఫ్ టైం కాబట్టి సో 2B కొంచెం హార్డ్ అనుకున్నా కానీ 2A కొంచెం ఈజీ అనుకుంటే అయినా కానీ అయితే మనం ఒక యావరేజ్ స్టూడెంట్ని అయితే సరిపోదన్నమాట టైం అయితే. సో ప్రో వాళ్ళకైతే ఈజీ అనే హాఫ్ ఆఫ్ సిలబస్ అంటే ఈజీగా కంప్లీట్ అయితే చేస్తారు, కామెంట్లు అయితే వేసుకుంటారు అనమాట. సో ప్రో ఉంటే మాత్రం స్కిప్ అయితే వేసుకోండి. యావరేజ్ స్టూడెంట్ అయినా మాత్రమే చెప్తున్నా. సో ఇలా ఉంటుంది కాబట్టి వాళ్ళకి మాత్రం తెలుసు అనమాట. అండ్ మ్యాథ్స్ 2Aకి అయితే ఒక 1 to 2 అవర్స్ వేసుకున్నా కానీ మొత్తం అయితే కంప్లీట్ అయితే వేయలేము. సో చేయలేం కాబట్టి మనకైతే దాంట్లో ఉండి గన్ షాట్ క్వశ్చన్స్ అయితే పర్టికులర్గా కొన్ని సెలెక్ట్ అయితే వేసుకున్నాం క్వశ్చన్స్ అయితే అవినే తీసుకుంటాం కాబట్టి పర్లేదు. సో 2B విషయానికి వస్తే 2 లెసన్స్ దాంట్లో ఉండైతే ఇంటిగ్రేషన్స్ పార్ట్ అయితే ఉంది ఒకటి. అండ్ ఫస్ట్ లెసన్ వచ్చేసి అయితే ఫస్ట్ లెసన్ కూడా ఈజీగా తీసుకున్నా కానీ మనకైతే దాంట్లో ఉండి కూడా సేమ్ గన్ షాట్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ లాస్ట్ ఇయర్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవిటిని పర్టికులర్గా అయితే ప్రాక్టీస్ చేసుకుంటాం. సో ఎందుకంటే వేరే క్వశ్చన్స్ అయితే వెళ్తాయన్నమాట. ఎందుకంటే పర్టికులర్ కొత్త క్వశ్చన్స్ తీసుకొని అవిటిని ప్రాక్టీస్ చేయాలంటే అండ్ మొత్తం టైం కూడా లేదు కాబట్టి కొంచెం అంతా కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో దాంట్లోనే పర్టికులర్గా ప్రీవియస్ రిపీటెడ్ ఎక్కువ సార్లు వచ్చిన క్వశ్చన్స్ మాత్రం తీసుకుంటున్నా. ఎగ్జామ్ పాస్ కావాలంటే అంతకు మాత్రం ఏం చేయలేం, మీ అందరికీ తెలుసు. దట్స్ ఇట్. అండ్ ఎంత టైం వేసుకున్నా కానీ మనమైతే 2Aకి 2Bకి అనుకుంటే సో 2Aకి అయితే ఎక్కువ టైం అయితే ఇస్తాం. అందుకు మనం ప్రిపేర్ అయ్యక ముందు అయితే ఫస్ట్ ఏం చేయాలనుకున్నాం అదైతే ఫస్ట్ రాసుకోండి. మీరైతే పేపర్ మీద మంచి షెడ్యూల్ అయితే వేసుకొని ఫస్ట్ అయితే నేనైతే ఏంటంటే మ్యాథ్స్ 2A నుండి అయితే మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ మాత్రం ప్రాక్టీస్ అయితే వేసిపోతున్నాం. ఎందుకంటే టైం అయితే తక్కువ ఉంది కాబట్టి అవి తప్ప మనకైతే ఇంకో ఛాన్స్ అయితే లేదన్నమాట. సో ఒకవేళ మన అదృష్టం మంచిగా ఉంటే మనం అవే క్వశ్చన్స్ వస్తే మాత్రం బెటర్, రాకుంటే మాత్రం ఏం వేయలేమన్నమాట. సో ఈ వీడియోనైతే డేట్ వచ్చేసి ఇవాళ 13. సో వీడియో ఎప్పుడు వస్తుందో తెలియదు ఎడిట్ అయ్యే టైంకి అయితే. అండ్ నాకైతే బోర్డ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఫిబ్రవరి మంత్లో అయితే ఫిబ్రవరి ఎండింగ్లో అయితే బోర్డ్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ వీడియో అయితే ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎందుకంటే టైం ఉన్నప్పుడు అయితే ఈ వీడియో అయితే ఎడిట్ అయితే వేసి పెడతా. సో ప్రతిదీ అయితే స్లోగా అయితే వస్తుంది అనమాట, కొంచెం టైం అయితే తీసుకొని అయితే. సో అంతే, కొంచెం వెయిట్ చేయండి. అండ్ 2B విషయానికి వస్తే మనం క్వశ్చన్స్ అయితే ఆల్రెడీ అయితే పాయింట్అవుట్ అయితే వేసి పెట్టుకున్నా ఈ క్వశ్చన్స్ చదవాలని అయితే. సో ఇప్పుడు
మనకున్న టైంలో అయితే ఈ క్వశ్చన్స్ తప్ప ప్రిపేర్ అయ్యేదానికి ఇంకో ఛాన్స్ లేదనమాట. అండ్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేసుకొని ఈ ఎగ్జామ్ అయితే ఎలా అయితే పాస్ అయిపోవాలి. సో అంతే అనమాట. సో దట్స్ ఇట్. 2 మ్యాథ్స్ ఎగ్జామ్స్, 6 hours టైం, 2 మ్యాథ్స్ ఎగ్జామ్స్ తెలియదు. సో ఈ వీడియో కూడా కరెక్ట్ వస్తుందో రాదో తెలియదు. అయితే కన్ఫ్యూజ్గా అయితే మాట్లాడేసిన, అయితే ఎడిట్లో తీసేసుకొని కొన్ని మాత్రమే పెడతాను అనమాట. సో నెక్స్ట్ అయితే కలుసుకున్నాం. అండ్ సారీ ఫర్ ఎనీ మిస్టేక్ వాళ్ళకైతే చెప్తలేను. సో నన్ను జస్ట్ షేరింగ్ చేసుకుంటాను.